నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి గురించి యాంగ్జైటీకి ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే ఇది మీ వైఫ్ రాశి కాబట్టి మీరు చాలా పర్టికులర్గా చెప్తూ ఉంటారని. సో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చెప్పాలి, వృశ్చిక రాశికి మనకి ఎక్కువ వ్యూస్ ఉంటాయి. అది ఎలా వచ్చిన తర్వాత కానివ్వండి, నాది మకర రాశి అని చెప్పేసి ఏదైనా మకర రాశి ఫోన్ చేసి గురుగారు నాది కూడా మకర రాశి అంటే కొంచెం చెప్తారా అని. నాది కూడా మీ రాశి అంటున్నారా? నిన్న టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్కి వెళ్తుంటే అక్కడ కూర్చొని మాది హోమం ఒకటి చేపిస్తూ ఉన్నాము. ప్రదక్షిణాలు చేయడానికి ఒకళ్ళు వచ్చేసి లేడీ అనమాట వచ్చేసి గుర్తుపట్టేసి, ఏమండి మీరు సురేష్ గారు? అవునండి అంట. ఏమండి నాది కూడా మకర రాశేనండి అని. అదేదో మీది తినాలి మా తినాలాగా, మీది మకర రాశి మాది మకర రాశి లాగా అన్నట్లు. మీది మాది ఎలా ఉందండి అని అడుగుతున్నారా? సరే, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు మార్చి నెల? మనకి వృశ్చిక రాశి కనుక చూసుకుంటేనండి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశి కింద ఉంటారండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఎలది తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకి వృశ్చిక రాశి కింద వస్తారండి. మనం గ్రహ స్థితి కనుక చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో మార్చి 14న వెళ్తున్నారండి. బుధ సంచారము, శుక్ర సంచారము వాళ్ళు ఆల్రెడీ మీన రాశిలోనే ఉన్నారు. తర్వాత కుజుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం వచ్చినప్పుడు వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మనకి సూక్ష్మ గోచారము, లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక చూస్తే వీళ్ళకి సూర్యుడు 4వ ఇంట్లో ఉన్నారండి. తర్వాత మే 14 వరకు, ఆ తర్వాత అక్కడే వీళ్ళకి తర్వాత మే 14 తర్వాత 5వ ఇంట్లో మూవ్ అవుతున్నారండి. 5వ ఇంట్లో ఆల్రెడీ 4 గ్రహాలు ఉన్నాయండి 5th హౌస్లో. ఈ యొక్క కాంబినేషన్ బట్టి మనం చూసుకుంటే మానహాని, మనోరుజం, మృతిం, భార్య సోతాది కలహం, పుత్రలబ్ధిం అని చెప్తారు. అంటే మనకి సింపుల్గా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే అగౌరవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, డిజానర్ అని చెప్తారు. తర్వాత మానసికంగా ఆందోళన, తర్వాత డేంజర్ టు లైఫ్, ఓకే, కొంచెం ఏమంటారు మృత్యుతుల్యం అని చెప్తారు. తర్వాత భార్య సోతాది కలహం, పుత్రలబ్ధిం అంటే పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. భార్యతోటి పిల్లలతో గొడవలు అయ్యి మనస్పర్ధలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది వీళ్ళకి మార్చి మంత్లో ఉండబోయే మనకి గ్రహస్థితిని బట్టి వీళ్ళకి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నమాట. సూర్యుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండి 11th హౌస్ చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. ఫస్ట్ వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ తీసుకొస్తారు. ఎలాంటి ఛాలెంజెస్ అంటే దేహాలాస్యం, మనస్తాపం. మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. ఏం చెప్తారు? దేహాలాస్యం, మనస్తాపం, సుహృత్యేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే. పంచంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంట? దేహలస్యం అంటే సోమరితనం, ఓకే, లేజీగా ఉంటారు. అంతేకాకుండా మనస్తాపం, హృదయంలో ఎక్కడో ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంతేకాకుండా సుహృద్వేషం అంటే వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వేషించబడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్నేహితుల వల్ల వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం, బుద్ధి బలం కోల్పోవటం, బుద్ధి చాంచల్యం అంటే రకరకాల ప్లాన్లు చేస్తుంటారు. ఈ రోజు ఒక ప్లాన్, ఒక 1 వీక్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ఫ్రెష్ ప్లాన్ తో వస్తూ ఉంటారు. మళ్ళీ అది బాగాలేదని ఇంకోడానికి వస్తూ ఉంటారు. తర్వాత ఫ్రెండ్స్ తో వాళ్ళు వచ్చేటప్పుడు గొడవలు పెడుతూ ఉంటారు. తర్వాత శారీరకంగా కొంచెము లేజినెస్ గా ఉంటారు. ఇలా ఎక్కడంటే ఒక పాజిటివ్ ఎనర్జీ లేకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి అయితే ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల మంచి ధన యోగ్యత అయితే వీళ్ళకి ఉంది. తర్వాత కుజుడు వీళ్ళకి కూడాను మిక్స్డ్ రిజల్ట్ని తీసుకుని వస్తున్నారండి. కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల తను ఉన్న పొజిషన్ అంత మంచిది కాదండి. అయితే వీళ్ళకి 11th హౌస్, 3rd హౌస్లో దృష్టి ఉండటం వల్ల మంచి మనీ గెయిన్, తర్వాత మనీ సక్సెస్, తర్వాత శత్రువుల పైన విజయం ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. అయితే కుజుడు తన ఉన్న స్థితి ఉండటం వల్ల ఎలాంటివి జరుగుతుంటాయి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయంటే వీళ్ళకి ప్రవాసః కార్యహానిశ్చాత్, కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద, అష్టమస్తే ధారాసుతే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే ప్రవాసః అంటే వేరే దేశానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న పొజిషన్ వదిలిపెట్టేసి ట్రాన్స్ఫర్లు కావటం కానివ్వండి, ఫారిన్ వెళ్ళటం కానివ్వండి, ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పనులు కాకపోవటం, కార్యహాని శాతం, ఏదైనా కనుక పని జరిగితే ఆటంకాలు వచ్చి అవి జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాని కసారోగ పీడనం, విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా స్థాన నాశ రుణచ్ఛేద, వీళ్ళకి వాళ్ళకు ఒక మంచి డిగ్నిఫైడ్ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల అంటే మనకి రాశి నుంచి 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా కానీ అంత మంచిది కాదండి. సో వీళ్ళకి కూడాను మార్స్ ఉండటం వల్ల
2 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు మార్చి మంతే కాదండి, ఏప్రిల్ మంత్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడ 2 months ఇంకా ఎక్కువ ఉంటున్నారు కాబట్టి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 5th హౌస్ 11th హౌస్ చూడటం వల్ల శుక్రుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలి. ఎలాంటి యోగ్యతను ఇస్తాడంటే వీళ్ళకి దాసీ భృత్య జనలాభ, నిత్య సంతోషం, ముష్టాన్న భోజనం, ధనధాన్యం అభిష్టార్థ, పంచమస్తే భృగు అంటే ఎవరంటే శుక్రుడు కనుక 5వ ఇంట్లో ఉంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందంటే దాసీ భృత్య జనలాభ, మనకి ఏదైనా సబార్డినేట్స్ కానివ్వండి, పనివాళ్ళు కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వచ్చేస్తుంది. అయితే మనకి ఏమని చెప్తారు, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకైతే ఓకే, ఇప్పుడు బిజినెస్ యూనిట్ అయితే వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ కానివ్వండి, వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టీమ్ మెంబర్స్ అంతా మంచి సపోర్ట్ ఇస్తారు. నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా మంచి భోజనం తింటూ ఉంటారు. ధనధాన్య అభీష్ట సిద్ధి, ధనం వచ్చే అవకాశం, ధాన్యం వచ్చే అవకాశం, ఇష్టార్థ లాభము, వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఏదైనా కనుక ప్లాన్లు ఉంటే అవన్నీ వాళ్ళకి ఎన్కాష్ చేసుకునే టైం వీళ్ళకి బాగుంటుందని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి గెయిన్ త్రూ లేడీస్, ఓకే, ఆర్ గెయిన్ త్రూ జెంట్స్, లేడీస్కి అయితే అనుకోవాలి. అంటే వాళ్ళకి ఏమని చెప్తారు, బంగారం కొనటం కానివ్వండి, లేదంటే లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండటం కానివ్వండి, తర్వాత పోష్గా ఉండే ఏరియాలో తిరగటం కానివ్వండి, పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళటం కానివ్వండి, లైఫ్ స్టైల్ కొంచెం ఒక లగ్జరీ కంఫర్ట్ డిగ్నిటీగా వెళ్తారండి. పర్టికులర్గా లేడీస్ అయితేనేమో జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్కి అయితే జెంట్స్ నుంచి సపోర్ట్ వస్తుందండి. ఇలా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ఫలంగా చూస్తే ఎలా ఉంది గురుగారు? మనం నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. మనం విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఒక విషయం పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడ పాజిటివ్ అంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెగిటివ్ అంటే మనకి ప్రతికూలంగా ఎక్కడ ఉందంటే అండి భయము, బంధనము, అతి భయము, అంటే వీళ్ళు భయపడినట్లు ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడి టూ మచ్ యాంగ్జైటీ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే క్లారిటీ ఉండదు, మెంటల్ స్ట్రెస్, ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది, అసలు ముందు ఫ్యూచర్ బాగుందా లేదా, ఈ టైప్ ఆలోచనలు వచ్చేసి కన్ఫ్యూజన్ అయిన స్థితిలో ఉంటారండి. ఈ టైంలో వీళ్ళు ఒక మంచి అడ్వైజర్ని కలిసినా కానివ్వండి, మెంటార్ని కలిసినా కానీ, లేదంటే ఆస్ట్రాలజర్స్ని కలిసినా కానీ వాళ్ళ జాతకంతో మనం చూసి క్లారిటీ ఇవ్వచ్చు. నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, ఏమంటే ఇలా ఉన్నాను లైఫ్, నాకు ఆల్రెడీ 40-45 ఆల్రెడీ ఈ దశ ఆ దశలు నడిచినాయి, ఈ శని పెడలు ఆ పెడలు పట్టుకున్నాయి, అసలు ముందు ఫ్యూచర్ ఉంటుందా, చాలా మంది డౌట్ వస్తుంది అట్ 45లో. అదేమంటారంటే మిడ్ లైఫ్ క్రైసిస్ కూడా అంటారు. నేను జాతకం చూసి చెప్తాను వాళ్ళకి, మీకు పారిజాత యోగం ఉందండి అంటే మిడ్ లైఫ్ నుంచి లాస్ట్ పార్ట్ లైఫ్, అంటే కొంతమందికి లైఫ్ బిగినింగ్ లైఫ్ చాలా బాగుంటుంది, కొంతమంది మధ్య లైఫ్ లో బాగుంటుంది, కొంతమంది లాస్ట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా సందిగ్ధ గుడిన వాళ్ళకి చూసి చెప్పేస్తుంటాను, మీకు 45-44 నుంచి లాస్ట్ బ్రెత్ 8 years మీకు 8 years వరకు చాలా యాక్టివ్గా ఉంటారు, బాగుంటుంది. ఇలా వాళ్ళకున్న ఆ టైంలో యాక్టివేట్ అయ్యే యోగాలు కొన్ని ఉంటాయి. అవన్నీ వాళ్ళకి చెప్పేసాం అనుకోండి, ఎందుకంటే 40 నుంచి ఈ టైంలో ఉండే యోగాలు చాలా ఉంటాయి. గురుగారు ఇది అంటే ఆఫ్టర్ 40-45 తర్వాత అంటే మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడం కూడా దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మనకి అంటే ఏజ్ పెరిగే కొలది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటారు కదా, సో అలాంటివి మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారండి ఇంగ్లీష్ లో. సైకాలజీ మోడర్న్ మనకి ఎంఎస్ సైకాలజీ, తర్వాత ఈ సైకాలజీ సబ్జెక్ట్ ఎంఏ సైకాలజీ, అఫ్కోర్స్ ఇప్పుడు ఎంఎస్ అయిపోయింది అనుకోండి, ఎంఎస్ సైకాలజీ గురించి చేసిన వాళ్ళలో ఈ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందంటే 40+ నుంచి 45 మధ్యలో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అంటే వాళ్ళు దే కెనాట్ ఫీల్ యంగస్టర్స్, అలా అని వాళ్ళు ఏజ్డ్గా ఉండలేరు, ఇలా యంగ్ వాళ్ళు చేసే పనులు చేయలేరు, అలా అని చేసే పనులు చేయలేరు. వాళ్ళు అటు ఇటుగా మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొన్నిసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అందులో లేడీస్ కూడాను కొన్ని హార్మోనల్ చేంజెస్ ఆ టైంలో ఎక్కువ ఉంటాయండి, అది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ చేంజెస్ లో మెనోపాజ్ దగ్గర అవ్వటం, ఇలాంటి హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ టైంలో మెంటల్ గా యాంగ్జైటీ గురైపోతారు, సెన్సిటివ్ అయిపోతారు. అంటే దానికి ఇది కూడా రిలేట్ అవుతుంది. అదే కదా జ్యోతిష శాస్త్రం ఉందే అందుకు. ఏమవుతారంటే ఈ టైంలో ఇప్పటిదాకా నాకు ఏళ్ళు నడిచింది, పెద్ద ఎక్కి కలిసి రాలేదు, 45 వచ్చినాయి కదా, ఇంకా 10 గడుపుకుంటే అయిపోయింది నా లైఫ్, ఈ టైపు ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. ఇంక ఇప్పుడు బిజినెస్లు ఏం చేస్తానులే, పిల్లలు పుట్టారు, కాలేజీ, రేపు వెళ్ళండి పెళ్లి లేకపోతే ఇంకా నాదేముందిలే అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు, ఇంకా నాదేముందిలే అనుకుంటారు. అప్పుడు ఒక నిర్లిప్తత వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఆ నిర్లిప్తతకి యాక్సెప్ట్ చేయలేరు, యాక్చువల్గా కాదు అది. అప్పుడు మనకు జ్యోతిష శాస్త్రం, అందుకని దీన్ని జ్యోతిష్యం అని పెట్టారు, ఎందుకంటే డార్క్గా ఉన్నప్పుడు లైట్ చూపించేది కాబట్టి.
అందుకని చక్కగా జ్యోతిష జ్ఞానం ఉన్న వాళ్ళని కలవటం ఇయర్లీ ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది చూస్తుంటానండి 40+ తర్వాత చాలా బాగుంటుంది లైఫ్ వాళ్ళకి. వాళ్ళకి మనకి పారిజాత యోగం అని ఒక యోగం ఉంటుంది, అది బాగా యాక్టివేట్ అవుతుంది మంచి దశలో ఉన్నప్పుడు. వాళ్ళకి తెలియదు కదండి ముందు ఏ దశ ఉందో వాళ్ళకి తెలియదు, ఆ దశకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలియదు. చాలా మంచి మంచి దాని గురించి ఆలోచించేసి కంగారు పడిపోతుంటారు, యాంగ్జైటీ గురవుతుంటారు. అవునండి. అలానే ఇవి చూసుకుంటే వాళ్ళకి అసలు ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు యాక్టివ్ లైఫ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి ప్రమోషన్స్ అయినా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొన్న ఎవరో చేశారండి వాళ్ళు, ఆంధ్ర నుంచి చేశారు. మాది ఏజ్ వచ్చేటప్పటికి 55 అండి, అసలు ఏంటంటే ఫ్యూచర్ ఉందా లేదా. నేను ఇలా లేదండి, మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 5 years టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. చూడండి ఇంకా 5 years ఉంది వాళ్ళకి. అంటే 60-65 టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ అఫీషియల్ చాలా మంది అప్పుడే కదా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేది. రిటైర్డ్ అయ్యే ముందు మంచి మంచి ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి వాళ్ళకి. అలానే మనకి పొలిటీషియన్ చాలా మందిని చూస్తూ ఉంటాడు. మనకి యాక్టివ్ లైఫ్ పొలిటికల్ స్టార్ట్ అయ్యేదే అప్పుడే 55-60 ఆ టైంలోనే కదా మనకి లైమ్ లైట్ లోకి వచ్చేది ఎవరు వచ్చినా కానీ. అందుకని చెప్పేసి ఇలా నిర్లిప్తకు గురి కాకుండా ఈ బంధనం అనే సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే అలా ఒక జ్యోతిష్కులు కానివ్వండి, లేదంటే అనంత పద్మనాభ స్వామి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంత పద్మనాభం అంటే మనకి రిసోర్సెస్ అన్లిమిటెడ్. మీకు ఏజ్ హార్డ్లీ 40-45 కదా, ఫిల్మ్ ఛానల్ మోస్ట్లీ ఈ టైంలోనే పెళ్లి చేసుకుంటారు. మీరు రిటైర్ అయిపోతే ఎలా, రిటైర్మెంట్ కాకూడదు, మళ్ళీ మైండ్ సెట్ తీసేసి ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి వీళ్ళకి మరి పరిహార మార్గాలు గురుగారు? ఒకటి, ధన ప్రాప్తి చాలా బాగుందండి, కానీ ధనం వల్ల రాకపోతే ఎవరైనా కనుక కుబేర పాశుపత హోమం ఒకరోజు, రెండోది వచ్చేటప్పటికి నష్ట ద్రవ్య ప్రాప్తి, శీఘ్ర ధన ప్రాప్తి కోసం విశేష మహాలక్ష్మి హోమం ఒకటి చేయించుకోవాలి. ఈ రెండు కొన్ని వేదాలు చెప్పిన మంత్రాలు సంపుటీకరణ చేసి చేస్తారు, అదొక ప్రొసీజరు, చేయించుకోవాలి. అతిగా భయపడే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకోవాలి. మొన్న రీసెంట్గా ఒక అతను నాకు ఫోన్ చేశారండి, ఏమండి మీరు విన్నామండి మన్యు పాశుపతం అని, అమెరికాలో కూడా చేస్తారా అని. ఎక్కడైనా చేస్తారని ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇక్కడ కూడా చేస్తారంటండి, అట్లా అండి ఏంటంటే పరిస్థితి అంటే, చేసేవాళ్ళని అడగండి అని చెప్పాను అనుకోండి, వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళు చెప్పారంట, మీరు ఎక్కడ చూసినా కానీ చాలా పవర్ఫుల్ అండి ఇది, రుద్రాభిషేకం అంటేనే పవర్ఫుల్, అందులోనూ ఈ మన్యు ఇంకా పవర్ఫుల్ అండి. ఎవరు చెప్పారంటే నా గురించి వాళ్ళు ఎంక్వైరీ అడిగారంట అమెరికాలో, అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే. అందుకని చెప్పేసి వెరీ పవర్ఫుల్ అండి ఈ మన్యు సంబంధించి. ఇది జనరల్ గా దేని గురించి చేస్తారు? ఫస్ట్ యక్ష రాక్షస పీడలు, వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉన్న, శత్రు బాధ ఉన్న, వీళ్ళ మీద వేరే వాళ్ళు ఆధిపత్యం చేస్తున్న చాలా మంది ఉంటారండి. ఎందుకంటే వీళ్ళకి వైఫ్ అండ్ రిలేషన్షిప్ లో సప్రెస్ అవుతూ ఉంటారు బాగా. జెంట్స్ అవుతుంటారు, లేడీస్ కూడా అవుతూ ఉంటారు అనుకోండి. తర్వాత మ్యారిటల్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి, ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకోవాలని చూస్తుంటారు, లేదంటే ఏమంటారు శత్రు బాధ, తెలిసిన వాళ్ళే శత్రులాగా బిహేవ్ చేస్తుంటారు. బంధువులు విపరీతంగా టార్చర్ పెడుతుంటారు వీళ్ళని, ఆ పక్క ఈ డోర్ వాళ్ళు ఆ డోర్ ఎవరో ఇష్టం వచ్చినట్లు చేసేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఆ ఎదుర్కొనే ఆ స్టామినా, అది ఆ ఒక పవర్ వీళ్ళకి కావాలండి. పవర్ కావాలంటే దానికి ఈ హోమం వల్ల వస్తుంది అంటారు. అవునండి. ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి, ఉగ్రరూపమైన శివుడు, రెండు ఉగ్ర రూపాలు చాలా పవర్ఫుల్ అండి, చాలా చాలా పవర్ఫుల్. ఇది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి కుజుని వల్ల అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది, తర్వాత భయపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉందండి. అందుకని చెప్పేసి ఇది వీళ్ళకి ఒక 4 hours టైం పడుతుందండి. అది కనుక వీళ్ళు చేయించుకుంటే చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి. సో చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో గురువు గారు కొన్ని మనకి పరిహార మార్గాలు చెప్పారు. అయితే ఈ పరిహార మార్గాలు ఎవరికైతే మీకు ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉన్నాయి సమస్యలు అనేవి, యాంగ్జైటీకి గురవుతున్నారు, ఈ దిగ్బంధనం చేసినట్టు ఉంటుంది అని కొంచెం అంటే ఎలా అంటే కొంచెం బంధించేసినట్టు సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి తీవ్ర స్థాయిలో ఉంటే కనుక రిలీఫ్ కోసం హోమాలు చేయించుకోవాలని చెప్తున్నారు. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు గురుగారు నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా ఆయన అడిగితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ.